విద్యార్థులందరికీ కూడా ఎఫ్ఎల్ఎన్ పరీక్ష ఉన్నది కాబట్టి మరి ఎఫ్ఎల్ఎన్లో భాగంగా విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈ తెలుగు ఇంగ్లీష్లో విద్యార్థులకు లెటర్స్ గుర్తింపు, అక్షరాలు గుర్తింపుతో పాటు పదాలు, ఆ అక్షరాలతోటి పదాలు తయారు చేయాలి. వాటిలో ఏమేమి పదాలు ఉంటాయి? సరళ పదాలు, గుణిత పదాలు, ద్విత్వ పదాలు, సంయుక్త పదాలు, సంశ్లేష పదాలు కూడా ఉంటాయి. ఓకేనా? మనం బాక్స్ల మీద రాసినాం కదా అప్పుడు. ఇట్లా సరళ పదాలు, ఇట్లా లైన్. ఇక్కడ కూడా చూడండి, ఇదంతా ఇదేంది, ఇట్లా ఏమున్నాయి? వర్ణమాల. చెప్పిన అంతకుముందు ఒక వీడియోలో మీకు పూర్తిగా వర్ణమాల ఎట్లా పరిచయం చేయాలి, శబ్దం ఎందుకు వచ్చిందని చెప్పిన. ఈ అ అని ఎందుకు అంటున్నాం దీన్ని? ముందుగా దాన్ని తయారు చేసిన వాళ్ళు, అంటే మన మాటల్ని రూపంలో, అక్షర రూపంలో చేసేటప్పుడు ఒక పేరు పెట్టిర్రు. ఇంగ్లీష్లో ఏమో ఏ అని పెట్టిర్రు, ఇంగ్లీష్లో దీనికేమో ఏ అని పెట్టిర్రు, తెలుగులో ఏమో దీనికి ఇట్లా ఒక మొదటి అక్షరానికి అ అని పెట్టిర్రు, మళ్ళీ హిందీలో ఇట్లా అ అని ఇట్లా పెట్టిర్రు. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క అక్షర రూపం, ఒక రూపంలో, ఒక బొమ్మ రూపంలో పెట్టినప్పుడు చిత్రలిపి అని ఉండేది. ఇదంతా లిపి. ఏంటిది అది? ఏదో ఒక రూపంలో మామూలుగా మనం ఇట్లా అనగానే ఏందనాలి? ఇప్పుడు టూ అంటే ఏంది? దొడ్డికి పోవడమా, టాయిలెట్ పోవడమా? కానీ టూ అంటే విజయం, నువ్వు గెలిచినావు అనుకో. ఏదన్నా ఇట్లా ఎలక్షన్లలో ఇట్లా గెలిచినావు అనుకో, నువ్వు సర్పంచ్లో, ఎమ్మెల్యే గెలిచినావు అనుకో, ఏం చేస్తాడు ఆయన? అని పెడతా అంటే ఆయనకి టూ వస్తుందరా? ఇట్లా అంటే నేను గెలిచినా అని అర్థం. నువ్వు ఇప్పుడు కబడ్డీ ఆడినా, గెలితే వెళ్ళతే ఎవరన్నా వచ్చి ఇట్లా ఇట్లా పెడతారు. ఇక మన క్రికెట్లో కూడా వాళ్ళు గెలిచినప్పుడు దాని టూ అంటే ఇది కాదు టూ అనా, మనం సింబల్ పెట్టుకుంటాం. కొంతమంది ఏమో సార్ సార్ అంటుంటారు. ఎందుకు? టాయిలెట్ వస్తుందనా? మరి ఇది సింబల్, ఇది ఒక గుర్తుగా పెట్టుకున్నారు. అలాగే మనం కూడా ఇప్పుడు దీన్ని చూడగానే అంటాం. ఎవరన్నా నేను అలలు వస్తున్నారో, వాన, పెద్ద సముద్రంలో ఇట్లా అలలు అంటే ఇట్లా వస్తాయి, ఇట్లా దాక్తాయి, చూసినావా? అలలు వస్తున్నాయని చెప్పాలంటే, ఆయనకు మాటలు రావాలంటే ఏం చేయాలి? అలా అంటే ఎట్లా రాయాలి? ఇట్లా రాయాలి. అలా అయిపోయింది. నేను మాట్లాడకపోయినా మీరు ఇప్పుడు దీన్ని ఇదేంటిది అంటే ఏమని చెప్తారు? అలా అలా అంటారు. అవునా? మనం ఇప్పుడు ఈ బెల్లు తర్వాత ఏడిపోదాం, ఏం చేద్దాం? నేనేమని చెప్పాలి, మీరే అంటారు ఆట అని. ఎందుకు చెప్తారు అంటే మీకు ఆ అక్షరాలను మనకు మాటల రూపంలో చెప్పడానికి ఉన్నాయా? సరే, విద్యార్థులకు పూర్తిగా ఇక్కడ చూడండి అక్షరాలు ఉన్నాయి. ఆల్రెడీ నేను ఆ వర్ణమాలలోని అక్షరాలను పరిచయం చేయడం జరిగింది. వీటితోటి మనం పదాలు తయారు చేస్తుంది కదా. ఇప్పుడు ఆట అంటే ఏడుంది? ఆట చూపెట్టండి. ఉంది, టా ఉంది. టా అంటే టమాటా. ఆ అనే అక్షరం, ఈ సౌండ్ టా అనే సౌండ్ కలిపితే ఆట అయింది. అయిందా కాలేదా? మనం విద్యార్థులకు ఈ వర్ణమాలే కాకుండా ఇదంతా చాలా టీఎల్ఎం కూడా ఉంది. ఈ టీఎల్ఎం కూడా పూర్తిగా మనం వాడుకోవచ్చు. ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి, తర్వాత ఇవన్నీ కూడా డైస్, ఈ డైస్లో కూడా అన్ని అక్షరాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ బావొత్తు, ఇలా ఒత్తులు, అక్షరాలు, గుణింతాలు. తర్వాత ఇక్కడ తావొత్తు, పదాలు ఇలా ఉన్నాయి. తర్వాత ఇది డా. ఏంటిది ఇది? డా. డా అంటే ఏం వస్తుంది వెనకంగా? డబ్బు, మనీ. కావాలన్నా డబ్బు? ఓకే అలా డా, డబ్బు. ఇదేంటిది చెప్పుకుంటే అంటే ఏం అక్షరం ఉంటుంది దీంట్లో? చక్రం అనే చక్రం. అవునా? ఇలా చక్రము. ఇదేంటిది? బా అంటే ఏముంటుంది చెప్పండి? బంతి. ఎట్లా తెలుసు? బంతి ఉండొచ్చు, బలపం ఉండొచ్చు కదా, బడి, ఇవి ఉంటాయి. ఇదేంటిది? నగ, నెక్లెస్, నగ పెట్టుకుంటారు ఇట్లా లేడీస్. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది? ఏంటది? అక్షరం పేరు చెప్పుర్రి. లా. లా అనే సౌండ్ వస్తుంది కాబట్టి లడ్డు. లా అంటే లడ్డు. ఇంకేమైనా చెప్పొచ్చు? లా అంటే లత. ఈ వాంట్స్ టు ఈట్ లడ్డు. ఇదేంటిది? తప్పు చెప్పిండు ఉపేంద్ర. చేసిండు అన్నాడు. ఇది ఏనా? ఇది వేరే అక్షరం, ఇది వేరే అక్షరం, ఇది వేరే అక్షరం. దీని పేరు వేరే, దీని పేరు వేరే. దీని పేరు ఏం పేరు? దీని పేరు ఏ. ఈ విధంగా ఏ అంటే ఏనుగు. ఏనుగు ఎట్లా రాయాలి? నాకు నువ్వు. ఇవేమో గుణింత పదాలు. విద్యార్థులకు జస్ట్ ఇప్పుడు సెకండ్, థర్డ్
ష ష అంటే ఔషధం. హ నెక్స్ట్ ఇది ఆ అంటే అమ్మ, అరక, అనప. ఇప్పుడు అనప అని వచ్చింది ఇక్కడ. జ అంటే జడ. నాకు లేదుగా మరి జడ. లేడీస్కి ఉంటుంది కదా. మగవాళ్ళు కూడా కొంతమంది ఇట్లా జుట్టు పెట్టుకుంటే పెంచుకుంటారు జడ. జడ. ఇదేంటిది? అంటే ఏం చేస్తారు వాళ్ళతోటి? అమ్మా ఎడ మీకు ఉందా? చేపలు పడతారా? మీ ఊళ్ళో చెరువు ఉందా? వాళ్ళతోటి చేపలు పట్టవచ్చు. ఇంకేం పట్టవచ్చు మరి? ఏదైనా పిచ్చలు పెట్టవచ్చు, లేకపోతే ఇంకా పురుగులు పెట్టవచ్చు. కొంతమంది వలేసి ఆ జంతువులను కూడా పడతారు కదా. అది పెట్టారు. ఇదేంటి? ఓడా. ఈ విధంగా విద్యార్థులకు అన్ని అక్షరాలను కూడా మనం పరిచయం చేయొచ్చు. అలాగే ఇవి డైస్ తోటి టమ్. ఇది సే, ఇది హే, ఇది గీ అంటే చెప్పండి. గీ మీద ఒక పదం చెప్పండి. గీత, గీరు. గీరుతుండే గీరుకు ఎవరిని గీరుతావు? ఓ అట్లా చేయొద్దు. గీత, గీరు. నెక్స్ట్ ఇది ఏంది? గా. ఇది గా. గా మీద చెప్పండి. అంటే విద్యార్థి ఇట్లా వేయాలి. వేసిన అక్షరం వచ్చింది గి. మీరు చెప్పండి. గి, గిలక. అగో తప్పు చెప్పింది. అవుట్. అద్విక అవుట్. గి, గి మీద చెప్పండి. గి, గిలా రైటు, గిరక రైటు. అవునా? నెక్స్ట్ ఇలా విద్యార్థి ఏదైనా ఇప్పుడు ఇట్లా వేస్తున్నా. సి పడ్డది. సి, సింహం. వెరీ గుడ్. ఇంకా శివుడు వేరే అక్షరం వస్తుంది. శివుడు. విద్యార్థి అవుట్. అవుట్. అవునా? సినిమా. చీర రాదు. చీర వేరే అక్షరం. అంటే సౌండ్ విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డిఫరెంట్ సౌండ్. అంటే ఇప్పుడు సి అనగానే చీ అని అనుకుంటారు. అంటే విద్యార్థికి మనం ఆడుతూనే ఇట్లా. ఇప్పుడు ఏంటిది? నవ్వు. నవ్వు మీద చెప్పండి. నౌక, నౌకరు. నవ్వు. నవ్వు వేరురా. నవ్వు అంటే నా రాసి వాపమిస్తే ఊ రాసి నవ్వు. బట్ నేను ఈడొచ్చింది నవ్వు. ఈ నవ్వు ఏంది? ఇట్లా నవ్వు. నాకు అవత్తం ఇస్తే నవ్వు. నౌక, నౌకరు. అది ఇంగ్లీష్లో నవ్వునా. ఈ పౌ, పౌరా, పౌడర్. పౌడర్ పూసుకుంటాడు. ఇది భూతం. చాక్పీస్ పౌడర్ పూస్తున్నా. పౌడర్. అవునా? పౌరుషం. ఫైటింగ్ చేయాలంటే పౌరుషం ఉండాలి. పోరు చేయాలంటే ఫైటింగ్ చేయాలన్నప్పుడు పౌరుషం ఉండాలి. కానీ పౌరుషాన్ని ఇష్టం ఉన్నట్టు ఎవరిని పడతాను కొట్టిన అనుకో తీసుకుపోయి పోలీసులు జైలు వేస్తారు. అవునా? మరి ఎవరిని పడితే వాళ్ళని కొట్టవద్దు. మనం ఎందుకైనా పౌరుషానికి పోవద్దు కదా. ఓకే. ఈ విధంగా అక్షరాలు అన్నీ కూడా ఉన్నాయి కదా. తర్వాత మీకు అందరికీ ఇలా పెద్ద కార్డ్స్ ఉన్నాయి. ఇవేంటిది? మా ద్విత్వాలు. దావత్తు, నావత్తు, దావత్తు ఇలా ఉంటాయి. ఇవి కాక విద్యార్థులకు ఇప్పుడు పాఠం అంటే 1వ తరగతి పాఠంలో ఉన్న పదాలు. ఇదేంటి? ఏం పాఠం? గద. గద అంటే ఏమేమి రాయొచ్చు? గద, వడ. వడ మన సున్నా ఉంది. వీటితో పదాలు వస్తాయా? గద, గడ, జడ, దడ. ఇలాంటి పదాలన్నీ కూడా ఏం చెప్తా? తీరొక్క పూలను చెప్పుకొచ్చిన సూది ధరంతో దండకొచ్చిన. ఎందుకు వచ్చారు దండ? ఇదేంది? ఈత, ఈక. ఇలా అనేక కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. తలకట్టు. ఎందుకు వస్తుంది తలకట్టు అని చెప్పిన? అంటే ఏంది? కలం, జమ అనే సౌండ్ రావాలి. అవునా? కాకి కూతలు వినండి, కొంచెంతో కీళ్ళను దింపండి. కృ కేకై కృపలేకవాడు క్రూరుడయ్యాడు. కేకలు వేస్తూ అతను కైవల్యం పొందాడు. కౌ కహ కొత్త కోడలు కోరి వచ్చింది. కౌలు పొలంలో కందులు వేసింది. అంటే ఇప్పుడు అంటే ఇక్కడ చూడండి. అలా వచ్చుగా మీకు అప్పుడు ఇడ కూడా తలకట్ట అంటే
ఆ అని తిరిగి వస్తుంది. ఈ ఇప్పుడు చూడండి కా రాసిన అనుకో కా కి పూజ గుడి గూడు చురక చూరు రాజు జూలు. ఈ గుణింతాలు అనేవి అచ్చుల శబ్దం బట్టి వస్తాయి. శబ్దం అనేది ఇంపార్టెంట్ చెప్పినా కదా. ఏ శబ్దం అచ్చులు ఏంటి సౌండ్ చేస్తాయి అచ్చులు? ఆ ఈ ఉ రు ఏ ఐ ఓ ఓ ఔ. అలాగే ఈ అచ్చుల శబ్దంతో గుణింతాలు వస్తాయని చెప్పిన అనుకో. క కా కి కు క్రు కే కే కై కో కో కౌ కం కహ. అలాగే గా పెట్టాను గ గా గి గీ గు గు గ్రు గే గే గై గో గో గౌ. ఈ విధంగా అచ్చుల శబ్దంతో వస్తాయి. ఇక్కడ చూడండి ఇప్పుడు తలకట్టు ఉంది అనుకో క గ అన్నీ చూడండి ఏంటిది క గ చ అన్నీ అని వస్తుంది. ఏమొస్తుంది సౌండ్? ఎందుకు? తలకట్టు కాబట్టి అనా అచ్చుల శబ్దమే వస్తుంది. గ చ జ ట డ త ద. లాస్ట్కి ఏమొస్తుంది? అ న ప బ మ య ర ల వ ష. అవునా? స అని వస్తుంది. అవసరం లేదా? ఇక్కడ చూడండి దీర్ఘం పెట్టండి. కా ఛాయ టాక తాత బాబా యాగం లాభం శాపం. ఈ విధంగా అన్ని దీర్ఘాలు వచ్చినాయి. ఇప్పుడు గుడి ఉందనుకో గిలక ఈ సౌండ్ వస్తుంది. గుడి గుడి ఏ సౌండ్ వస్తుంది? ఏ సౌండ్ వస్తుంది? ఈ. మరి ఈ అనే సౌండ్ తోటి ఏమన్నా చెప్పండి. గిలక జింక డింగరి దివిటి పిలక. బీకి గుడిస్తే బి మీ ఈ రి సి లి వి అన్నీ వస్తాయి కదా. ఒకవేళ గుడి దీర్ఘం ఇస్తే కీ గీ అని చీ జీ టీ. అంటే ఏ సౌండ్ ఏ అక్షరం యొక్క హల్లు సౌండ్ పెడతామో ఆ సౌండ్కు అచ్చు సౌండ్ ఉంది కదా ఈ అని వస్తుంది. ఇప్పుడు కాకమిస్తే అంటే ఊ సౌండ్ కు అన్నది. అన్ని అక్షరాలు అన్ని హల్లులకు పెట్టండి. కు గు చు జు టు డు టు దు ను పు బు ము యు రు లు వు షు సు హు హు అని ఉంటుంది. అన్ని అన్ని అని వస్తుంది కదా. ఇప్పుడు కు గు చు జు చు 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 ఊ అనే సౌండ్ వచ్చినప్పుడు అప్పుడు ఊ అని వచ్చింది అనుకో. ఊ అని వస్తే కొమ్ము దీర్ఘం. ఊ అని వస్తే చెప్పు. ఇప్పుడు కూ అందరు అనేది కూ. నెక్స్ట్ గు పెడితే గూ చూ జూ. నెక్స్ట్ టు టూ డూ తూ పూ భూ ము రో లు ఊ అని ఇట్లా వస్తుంది. ఒకవేళ మళ్ళీ ఏ పెడతా అనుకో కే గే చే జే టే డే అని వస్తుంది. ఒకవేళ ఏ పెడితే కే గే చే జే అని వస్తుంది. అలాగే ఒకవేళ ఐ పెట్టాం అనుకో కై గై చై జై 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 పైల్వాన్పూర్. జై ఎంపీపీఎస్ పైల్వాన్పూర్. జై ఉపేందర్. ఓకే జై టై టై. డూ యూ హ్యావ్ టై? యూ డోంట్ హ్యావ్ టై. టై దై థై తై తక్కలాడుతా తై దై నై నై పై బై మై యై రై లై వై అని వస్తుంది. ఇలా ఓ పెడితే కో గో చో జో ఠో అని వస్తుంది. ఒకవేళ ఓ పెడితే చెప్పరు కో గో చో అని వస్తుంది. అవు పెడితే కౌ గౌ చౌ జౌ. అవునా? ఇలా అచ్చుల శబ్దము హల్లుల అక్షరంతో ఈ శబ్దాన్ని మనం పలకరావాలి. అంతేనా? ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు చాలా అక్షరాలు ఉన్నాయి.
ఇవేంటి ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏంది? సరళ పదాలు. సరళ పదాలు. ఈ సరళ పదాలు ఎట్లా వస్తాయి? ఈ వర్ణమాల చూడండి. ఇప్పుడు ఈ సరళ పదాలు అంటే ఈ వర్ణమాలలు ఉంటాయి కదా, చూపెట్టండి. తల, ఇప్పుడు ఇలా తల ఉంది, తల. ఇంకోటి ఏం చదువు జత. జత చెప్పండి, జత. ఫాస్ట్ 1 2 3 స్టార్ట్. జత. నెక్స్ట్ శనగ. శనగ చూపెట్టి, శనగ. షే. నా ఏడుంది? నా. గా. ఓ ఫస్ట్ చూపించారు. నెక్స్ట్ ఏంటంటే పలక. లా ఏడుంది? లా. విద్యార్థులకు మామూలుగా ఇవన్నీ వెరీ గుడ్. శ్రీరామ్ ఇలా వర్ణాలు గొడవల పైన కూడా రాసినాం కదా. ఇప్పుడు అరక అనగానే ఫస్ట్ అరకానే అప్పుడు ఆడ రాసినాం. అని ఏడుంది? ఈడ ఉంది. రా ఏడుంది? ఈడ ఉంది. కా ఏడుంది? ఇక్కడ ఉంది. ఈ విధంగా విద్యార్థులు మరి చూడాలి. ఈ వర్ణమాలలోని ఈ సరళ పదాలన్నిటినీ కూడా ఇక్కడే మనకు వర్ణమాలలో దొరుకుతాయా? మరి ఈ విధంగా విద్యార్థులు ఇప్పుడు రచన చూపండి. రచన. రా అంటే కిందికి ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. శ్రీరామ్ ఇలా ఎవరు చూపిస్తే వాళ్ళు విన్నర్, ఎవరైనా తప్పు చూపిస్తే అవుట్. మళ్ళీ తక్కువ టైంలో చూపెట్టాలి. కొంతమంది ఇటు చూసుకుంటాం, రా గిడ ఉన్నట్టు ఉంటుందా? చూస్తుంటారు. రా అంటే ఇక్కడ చూస్తారు. రా అనేది లాస్ట్కి ఉంటుంది. కొంతమంది ఆట చూపెట్టారు అనుకో, ఆనా సార్ అని గీడ చూస్తుంటారా? ఏడుంటుంది? స్టార్టింగ్లో ఉంటుంది. మనకు తెలుసు కదా. ఈ విధంగా మీకు పూర్తిగా తొందరగా తెలవాలి. ఈగా చూపెట్టరు. ఈగా ఈ ఏంటంటుంది? పైన ఉంటుంది. గా. వెరీ గుడ్ శ్రీరామ్. ఈ విధంగా ఇవి సరళ పదాలు. ఈ సరళ పదాలు చదవస్తుందా? చదువును. ఒక ఆయన చదువుతాడు చూడ. కళ, జత, ఆడ, ఆట, పస, వడ, గద, గాడ, గడ, జడ. నెక్స్ట్ నువ్వు చదువు. జలజ, నల్లత. కరెక్ట్ చదువు. చెరక, శనగ, వెరీ గుడ్. ఇట్లా మీరు ఈ బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది. మీకు సౌండ్ చెప్పినా కదా, ఆ శబ్దాన్ని కరెక్ట్గా పలకాలి. ఇందులో ఇవన్నీ వర్ణమాలలో ఉన్న అక్షరాలే ఉంటాయి. ఇందులో ఏముంటాయి? ఉంటే దాన్ని ఏమనాలి? ఏ పదం అనాలి? వర్ణమాలలోని అక్షరాలు ఉండే పదాలను ఏమనాలి? ఆ పదాలకు పేరేం పేరు? అక్షరాలు మరి అది చెప్పాలగా. వర్ణమాలలోని అక్షరాలతోటి ఉండే పదాలు ఏంటి? సరళ పదాలు. సరళ. ఇవి కూడా వర్ణమాలలో ఉంటాయి. సరళ ఉంటుందా? సా ఉంది, రా ఉంది, అలా ఉంది. ఉన్నాయా? అన్ని కిందనే ఉన్నాయి. ఏడుంది? స ర ల. సరళ. ఈ సరళ పదాలు అవి కూడా వర్ణమాలలో ఉంటాయి. కాబట్టి సరళ పదాలు అంటే ఏంది? వర్ణమాలలోని అక్షరాలతోటి వచ్చే పదాలు. ఏంటి సరళ పదాలు అంటే? వర్ణమాలలోని అక్షరాలతోటి రాసేటి. మనం రాసినాం కదా. ఇప్పుడు వర్ణమాలలోని అక్షరాలతోటి రాస్తామా? ఇప్పుడు ఓ ఉంది, ఓరా అని అనుకో. ఇలా ఓ పెట్టాలి. సరళ పదం రా, ఓరా. ఓకే, అర్థమైందా? ఇక్కడ కూడా చాలా కార్డ్స్. ఇప్పుడు ఒత్తులు ఉన్నాయి. ఇప్పుడు షే ఒత్తు, రా ఒత్తు అని ఉంటాయా? మరి వీటికి ఏం చేయాలి? వీటిని ఏం పదాలు అంటాం? వెరీ గుడ్. ద్విత్వ పదాలు అంటాం. ద్విత్వం అంటే ఒత్తాలి ఇట్లా. మామూలుగా ఇవంతా జస్ట్ బ్రీఫ్గా నేను చెప్తున్నా. ఇప్పుడు రేపు ఎగ్జామ్లో మనం రాయాలంటే మనకేమేం తెలిసి ఉండాలి? సరళ పదాలు. వెరీ గుడ్. ఏముండాలి? ఫస్ట్ అక్షరాలు రావాలి. ఫస్ట్ ఏం రావాలి? అక్షరాలు రావాలి. ఏంటి అక్షరాలు? అందరూ ఇలా అక్షరాలు రావాలి. ఏ నుంచి ఆ నుంచి మళ్ళీ బండిరాని వరకు రావాలి. తర్వాత ఉండేటి ఏంటి? సరళ పదాలు. ఏంటి? సరళ పదాలు ఏంటని చెప్పిన ఇప్పుడు? వర్ణమాలలోని అక్షరాలతోటి తయారు చేసినాయి. ఇప్పుడు తల ఉంది. నాది తల. ఎటొస్తుంది? ఉంటుంది. ఎలా ఉంటుంది? ఏడుంది? తా ఉంది, లా ఉంది. అట్లా తల, లత, ఆట, నాకంట
తబల, ఇవన్నీ కూడా సరళ పదాలు. ఏంటి? తల, ఆట, అరక, దండ. వెరీ గుడ్. ఇలాంటి అన్నిటినీ సరళ పదాలు అంటాం. మనం రోజు కూడా చదువుతాం. అలాగే ఇప్పుడు ఇవి తర్వాత ఇంకేం రావాలి మనకు? గుణింత పదాలు. వచ్చా గుణింత పదాలు? ఏంటి చెప్పు? గుణింత పదాలు అంటే ఏంది? అక్క అంటే అచ్చుల సౌండ్తో ఉంటాయి కదా, అచ్చులు. అచ్చుల సౌండ్ ఇంగ్లీష్లో ఏఈఐఓ ఓవెల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అచ్చులు తెలుగులో ఉంటాయి. ఈ అచ్చులతో వచ్చే వాటి సౌండ్ ఉంటుంది కదా, ఇప్పుడు చదువుకున్నాం కదా. ఏంటిది అది? క, కా, కి, కీ, కు, కూ, క్రు, కే, కే, కై, కు, కు, కౌ ఇట్లా ఉంటుంది. గ, గ, గి, గి. వీటిని ఏమంటాం? గుణింత పదాలు. ఏంటి? గుణింత పదాలు. ఈ విధంగా ఉంటాయి గుణింత పదాలు. వచ్చా గుణింత పదాలు? ఉన్నాయా గుణింత పదాలు? ఏంటి గుణింత పదాలు? కాకి, కుడుము, కుండ, కిటికీ అని. పాము. వెరీ గుడ్. వాడు గుణింత పదాలు కూడా మన మునుగు, బీర, తీగ ఉన్నాయా? ఏంటున్నాయి? కాకి, కుడుము, కోడి, గుణపం అని, గెల, గౌను, చిలక ఉన్నాయా? వాటిని ఏమనాలి? గుణింతం అంటే ఏంది? అచ్చుల శబ్దంతో హల్లులు పలికే విధానం. ఆ హల్లులను ఆ అచ్చుల శబ్దంతో పలుకుతాయి. ఓకేనా? పాకు కొమ్మిస్తే పు, పాకు ఊ అనే సౌండ్ వస్తే పు. బాకు ఏ తొమ్మిస్తే బే. ఏ ఎదురా బే అని అంటారు కదా, ఆ బే కాదు, బాకు ఏ అనే సౌండ్ వచ్చింది అనుకో, అవునా? ఈ బు అనే దానికి ఏ అనే సౌండ్ కలిపితే అప్పుడు బే. ఏ రారా బే, రారా బే అని అట్లా అనొద్దు. ఇవన్నీ బూతులు, అవునా? ఎందుకు రా బే గట్లా చెప్తున్నావు రా బే ఇట్లా అంటారు. భూతం అంటే దయ్యమే. మరి భూతాలు ఉంటాయి. భూతం వేరు, ఆ భూతం అంటే దాని అర్థం దయ్యం. ఈ భూతం వేరు, ఆ భూతం వేరు. ఓకేనా? మరి ఈ విధంగా విద్యార్థులు ఏం నేర్చుకోవాలి? గుణింత పదాలు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ గుణింత పదాలు కూడా మనకు చాలా ఉన్నాయి కదా. టీఎల్ఎం ఇలా చూసినాం కదా. ఓ డి, గీ, చీ ఇట్లా డైస్ తోటి కూడా మనం ఇట్లా వేసి టీ అంటే టీకా, ఇంక టీకా ఇద్దారా అని చిన్నప్పుడు టీకాలు వేసుకునే కదా. ఇప్పుడు కీ మీద చెప్పండి. కీ అమ్మ తప్పు చెప్పింది రా, కిటికీ కాదు కీ. కీలు మా కీళ్ళు ఏడు కాడికి నీ కీళ్ళు ఎరగొడతారా అని అంటారు. నెక్స్ట్ ఇట్లా పెట్టినప్పుడు టీ అని వచ్చింది. మళ్ళీ చీ చెప్పురి. చీమ. చీమలు, ఎర్ర చీమలు, నల్ల చీమలు, మస్తు రకాల చీమలు ఉంటాయి. అమ్మో నిన్నేమో మమ్మల్ని అయితే అన్నీ కొడుతాయి. మేము చెప్పినట్టు కొన్ని నల్ల చీమలు, కొన్ని గర్వవు కదా, కొన్ని చీమలు అయితే ఎర్ర చీమలు లాంటివి ఉంటాయి. కరిస్తే మన మనోజ్ గారు ఏడుస్తాడా? చీమలు. ఓకే. ఇప్పుడు నేను ఒక పదం చెప్తా, అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అది సరళ పదమా గుణిత పదమా చెప్పాలి. ఓకేనా? పీట ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి. 2 పెట్టండి. ఇట్లా పీ ఉంది, టా. ఇలా విద్యార్థులకు ఖచ్చితంగా వేళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు రాము చెప్పురి. రా గుణిత పదమే. ము, అవునా? నెక్స్ట్ ఎండ. తప్పు 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 పోయింది. ఎండ అంటే ఎన్ని పెట్టాలి? 2నా 3నా? రాంగ్. 2 పెట్టాలా? ఏంటి ఏంటి? ఎండ. సరళ పదం ఇది. సున్నా ఉన్నది. సున్నా ఉన్నా అది సరళ పదమే, అవునా? రోజు 2 ఉన్నాయి. రోజు అందరు వేలు పెట్టుకోండి. బీరతీగ. బీరతీగ పెట్టండి. ఎన్ని? బీరతీగ. వెరీ గుడ్. ఎందుకంటే విద్యార్థులకు సౌండ్ మీద ఇంపార్టెంట్ రావాలి అన్నప్పుడు ఇట్లా 4 వేలు పెట్టుకోవాలి. ఏంటిది? బీర తీగ. మీకు ఇలా ఏళ్ళు పెట్టుకొని రాయడం సౌండ్ వచ్చింది అనుకో, రాయడం కూడా రాస్తారు. ఎట్లా రాస్తారు? ఇప్పుడు ఏంది? బీరతీగ కదా,
బీ రా ఇట్లా బి వచ్చి అయిపోయింది, రా రాసిన, తీ నెక్స్ట్ గ, నాలుగోది గ, అయిపోయాయి. 4 అక్షరాలు 4 వేళ్ళు అయిపోయినాయా? రాస్తారా అట్లా? వీరతీగ. అలాగే నారు 2 ఏంటండి? రు. కొంతమంది ఇట్లా పుట్టితే ఇట్లా నా రాస్తారు, రూ రాస్తారు, నారు అంటారు, రైటా? నరు అవుతుంది. నా అన్నప్పుడు దీర్ఘం ఉండాలి కదా, నా అన్నప్పుడు ఏముండాలి? ఉండాలి. ఇదేంటి ఇది? నరు. వెరీ గుడ్, నరు. మరి నరు కాదు, ఇది నారు అని రాయాలి. ఈ విధంగా సరళ పదాలు, గుణిత పదాల మీద విద్యార్థులకు ఖచ్చితంగా అవగాహన. నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంది మనం? ద్విత్వ పదాలు అంటే ఏంది చూడండి. క కావత్తు, ఖ కావత్తు, గ గావత్తు. అదే అక్షరం అదే ఒత్తు ఉండాలి, అవునా? ద్వి అంటే 1 2 3 4 5 1 2 3 అని పాట ఉంది కదా. ఏక్ అంటే ఏంది? దో. ద్వి అంటే కూడా ద్వి అంటే 2. చూడండి, అక్క అంటే కాక వత్తు, లక్క నక్క, అక్క అక్క నకి నక్కి, ముక్కు ముక్కు, మెక్క మెక్క అని ఇట్లా పాట రూపంలో కూడా ఒత్తున్నప్పుడేమో అక్క అనాలి. అమ్మ తప్పు చెప్పిండ్రా. ఒత్తు లేనప్పుడేమో అక్క, ఒత్తుంటే అక్క. కుక కుక. ఇప్పుడు కుక్కకు ఒత్తు లేకుండా చెప్పురి కుక. మరి ఒత్తు పెడితే కుక్క, లేకపోతే అది కుక్క కాదు, కుక్క అవుతుంది. మరి ఇక్కడ కూడా చూడండి, బా ఒత్తు ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి పదాలు? డబ్బా, మబ్బు, సిబ్బి, సబ్బు, జబ్బు, దుబ్బి, గబ్బిలం, పబ్బతి, డబ్బులు, గబ్బు అని. గబ్బు గబ్బు రేపొద్దు, రోజు స్నానం చేయాలి, బాత్రూంలో గబ్బు రేపు. ఇదేంటిది? జావత్తు. ఏమిటండి? బుజ్జి, గుజ్జు, సజ్జ, గజ్జి. అమ్మ గజ్జిలు వేస్తే మాత్రం అన్ని పుండ్లు అయితే అందరికీ. గజ్జిలు వేసిన వాళ్ళు చూసినావా? ఏం చేస్తారు? ఒకట గిక్తుంటారు ఇక ఇడ ఒక దురద పెడతా ఉంటుంది ఇట్లా. మరి ఏం చేయాలి? రోజు స్నానం చేయాలి, ప్రతిరోజు మట్టిలో ఆడుకొని అట్లనే చేయకుంటాం అనుకో, మీకు గజ్జిలు వేసి అన్ని పుండ్లు అవుతాయి, గజ్జి పుండ్లు అయితే ఎట్లా పెడతారు ఊరికే గోకుతా ఉంటారు ఇక, రక్తాలు వెళ్తాయి. గోకపోతే దురద పెడుతుంటుంది, ఇట్ట గిక్కుతారు కదా, అలా చేయొద్దు. అందుకని రోజు స్నానం చేయాలి. చావత్తు తెలుసా? చావత్తు అంటే మచ్చ, పిచ్చుక, గచ్చు, పచ్చి, రచ్చ. చిచ్చు పెట్టొద్దు, పంచాయతీ పెట్టొద్దు. ఇదేంటి? డావత్తు. బిడ్డ, లడ్డు, గడ్డం, వడ్డీ. ఇది సాసావత్తు. బస్సు, కస్సు, తుస్సు. బస్సు తుస్సు అనగానే ఆవిడ కస్సుని అరిచాడు అనే పాట ఉంది. చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలి, సిగ్గుపడుతూనే నువ్వు భగ్గున మండాలి, మచ్చలేని నీవు స్వచ్ఛంగా ఉండాలి, బుజ్జాయిలాగా నువ్వు ఆడుతూ ఉండాలి, చిట్టబోకు తల్లి కొట్టబోకు తల్లి, చెడ్డవారి వద్దకు మీ బిడ్డల పంపొద్దు. చెడ్డోళ్ళ దగ్గరికి మీరు మీ పిల్లలు పోయిరానికి ఏం చేస్తారా? చెడ్డోళ్ళు అన్ని చెడ్డ బుద్ధులు నేర్పుతారు. కాబట్టి చక్కని అక్క చుక్కల అంటే చక్కని అంటే కావత్తు వస్తుంది, అక్క మళ్ళీ కావత్తు, చుక్క అంటే మళ్ళీ కావత్తు. అక్క ఎట్లా మెరిసిందిరా? చుక్కలాగా మెరిసింది. చుక్కలు తెలుసా? ఎప్పుడు కనబడతాయి? రాత్రిపూట కనబడతాయి. అక్క చుక్కలాగా మెరిసింది, సిగ్గుపడుతూనే నువ్వు బగ్గున మండాలి. మంట ఒక్కసారి మంట మండి అనుకో ఎంత డేంజర్ ఉంటుంది. మరి ఆడవాళ్ళు సిగ్గుపడాలి అంటే ఎవరు తెరువు పోదు. ఎవరన్నా మీ తెరువు వచ్చిరనుకో, మిమ్మల్ని ఆడవాళ్ళని ఏమన్నా వస్తే అప్పుడు మీరు బొగ్గున మండాలి ఆడవాళ్ళు. అక్క ఎవరు అని అట్లా చెడ్డవారి వద్దకు మీ బిడ్డల పంపొద్దు. ఇది టాటావత్తు, అవునా? ఏంటి ఉన్నాయి? ఇలా విద్యార్థులకు మొత్తం మీద ఈ ద్విత్వ పదాల మీద పూర్తిగా అవగాహన ఉండాలి. ఇప్పుడు ఏముండాలి? ఏంటిరా ఇప్పుడు నెక్స్ట్ పదాలు ఏంటి?
ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరాలు ద్విత్వ పదాలు అక్షరాలతోటి మనం పదాలు నేర్చుకోవచ్చు. ఏంటిది? కా కావత్తు, గా గావత్తు, కావత్తు, చ చావత్తు. ఓకేనా? చెప్తారా? ఇవన్నీ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరికి ఒక్కొక్క కార్డు ఇస్తా. ఎంతసేపట్లో చదువుతారో చూస్తా. మన గడియారం ఉంది అక్కడ, సెకండ్లు 5 సెకండ్స్లో ఎన్ని సెకండ్లు చదువుతాడో చూస్తాను. పుట్ట చెట్టు పుట్ట కట్ట జట్టు బట్టి గట్టు తొట్టి మట్టి. ఓకే, ఈయన 6 సెకండ్స్లో చదివిండి. వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వు చదవమ్మా. నావత్తు. తప్పు చదివింది, అవుట్. ఆమెకు చదువు వస్తలేదు. అంటే నువ్వు బాగా నేర్చుకోవాలి. ఓకేనా? మరి ఆమె వేరే స్కూల్లో అప్పుడు చదివి వచ్చింది కానీ మరి పూర్తిగా తెలుగు మంచిగా నేర్చుకున్నట్టుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు గావత్తు. నెక్స్ట్ అంటే బుగ్గరా, అది బగ్గ అంటుండు. బుగ్గ ఉంటే బగ్గ అంటుండు. అయితే మరి డోంట్ మేక్ ఎన్ మీరు నువ్వు చదువుతా పాప వత్తు చదువుతుండు, చదువు. అబ్బా, కప్ప, తప్పు, అప్పు. మరి మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. ద్విత్వ పదాల తర్వాత మనం నేర్చుకోవాల్సింది సంయుక్త పదాలు. సంయుక్త పదాలు. ఇక్కడ కాకు తావత్తు వచ్చింది కదా, ఇట్లా ఒక అక్షరానికి ఇంకో అక్షరం ఒత్తు వస్తుంది. అవునా? సంయుక్త పదాలలో మీకు మర్కటం ఉందనుకో, రక్తం. రక్తం, దోమలు అయితే రక్తం పీల్చేస్తున్నారు ఈ మధ్య. ఎట్రాలు రక్తం సౌండ్ ఏమొస్తుంది? రక్ కా సౌండ్ వస్తుంది, మన తా వస్తుంది. రక్తం ఇలా వస్తుంది. రక్ ప్లస్ తం. మరి దీన్ని ఎట్రాలి? రక్తం. ఓకేనా? మార్గం అంటే ఎట్రాలి? మార్గం. మార్గం. మా తర్వాత ఏ సౌండ్ వస్తుంది? మార్గం. ఎర్ర వస్తుంది. మార్ ప్లస్ గమ్, మార్గం. దీన్ని రెండో అక్షరం ఉంది కదా, ఆ సౌండ్ని మొదటి అక్షరానికి ఒత్తుగా పెట్టాలి. ఓకేనా? చూడండి, మార్గం ఎట్రాలి? మా ర, ఈ గ అనే సౌండ్ ఉంది కదా, ర, మార్గం. ఇప్పుడు చదవండి, మార్గం. ఏంటిది అది? దుర్గమ్మ గుడి ఉందిగా. ఇప్పుడు దుర్గా అని ఎట్లా రాయాలి? దుర్గా. ఎన్ని అక్షరాలు చెప్పండి? 2 3? దుర్గా 2. ఎట్లా రాయాలి దుర్గా చెప్పండి? దు. 3 అయితే చెప్పండి. దు రాయాలి. తెలివేనా? దు కావతా. దుర్గా. ఇట్లా రాయాలి. దుర్గా. రా గా ఒకేసారి వస్తున్నాయి. ఇట్లా ఏమొస్తున్నాయి? రా సౌండ్, గా సౌండ్, 2 హల్లులే. ఒక హల్లు ఒత్తు, ఇంకో హల్లుకు సౌండ్ సేమ్ వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి మనం? దుర్గా. అవునా? ఈ విధంగా ఈ సంయుక్త పదాలను కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు FLN పరీక్షలో మీరు అందరూ కూడా ఏం చేయాలి? ఒక పేరా చదవాలి, వాక్యాలు చదవాలి, పదాలు చదవాలి. సొంతంగా బొమ్మ ఇచ్చిన అనుకో, జల్లెడ బొమ్మిస్తే జల్లెడ రాలి. కోతి ఇస్తే ఎన్ని అక్షరాలు పెట్టాలి? కోతి బొమ్మిస్తే కోతి. ఒకవేళ కొబ్బరికాయ బొమ్మ ఇచ్చిన అనుకో, ఎట్లా రాయాలి? ఎన్ని కొబ్బరికాయ, ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5. వెరీ గుడ్. 5 అంటే ఏమి? కొబ్బ అంటే బాకు, మళ్ళీ ఒత్తుతుండు బాను. బాకు బావొత్తు, ఒత్తు పదం. కొబాకు బాకు బావొత్తు. కొబ్బ రి రగుడు సరి కాట దీర్ఘం యా అయిపోయి కొబ్బరికాయ రాస్తారు కదా. మనం ఏ పదం ఇచ్చిందో ఆ పదాన్ని ఆ సౌండ్ని బట్టి రాయాలి. అవునా? రాస్తారా? బెంచి ఇచ్చిననుకో, బెంచ్ బొమ్మ ఇచ్చిననుకో రాస్తారు. బేక్స్ నడితే బెన్, చాగుడిస్తే చి, బెంచ్. ఓకేనా? డస్టరు చెప్పు ఇప్పుడు. ఐ హ్యావ్ ఎ డస్టర్. వెరీ గుడ్. డస్టరు. సాకు డస్టా, 2 కలుస్తున్నట్టు. సాకు టావొత్తు. డస్టరు రాకు మిస్సరు. డస్టరు.
అవునా? పెన్ను ఎట్లా రాయాలి? పెన్ను. పె పె పెన్ను. నువ్వుకు మనం పెన్ను. నువ్వు నాలుగైదు ను అంటే మనం నా ఒత్తు పెట్టాలి. ఒత్తింది కాబట్టి ఒత్తు పెట్టాలి. నాకు నా ఒత్తు పెన్ను. అవునా? రాస్తారా? కాకరకాయ. ఎన్ని అక్షరాలు ఉన్నాయి కాకరకాయలో? 5. ఏంటిది? కా కా రా కా యా. అవునా? రాజు. రా జాకు మిస్తే జు రాజు అయిపోయి. ఇలా మీరు వేలు పెట్టుకోవాలి. విద్యార్థులకు కూడా మీరు వేలు పెడితే కరెక్ట్గా అక్షరాలు ఎన్ని ఉన్నాయో అన్ని శబ్దాలు రాయాలి. మన నోట్లోకి వెళ్ళి ఎన్ని అక్షరాల సౌండ్ బయటకు వస్తుందో అన్ని అక్షరాలను రాయాలి. మోకాలు. అప్పుడు హరీంద్ర గారు మోకాలు పట్టుకోండి. మోకాలు అంటే మో అనే గుణితం రాసి కాలు మోకాలు. మోచేయి. అవునా? ఇది తల. తల అంటే ఏమన్నారు? తల. తాత. తాత. ఈ బాల్ తోటి అక్కడ కొట్టు. ఏది పడితే ఆ పదం చెప్పాలి. రేపు ఏ పదాన్ని కొడితే ఆ పదం. అమ్మ అక్షరాలు. ఇప్పుడు ఇది అక్షరాలు అనే లైన్లో కొట్టిండు అంటే మనం పెద్దగా రాసి ఏ అక్షరాన్ని కొడితే ఆ అక్షరం చెప్పాలి. అవునా? నువ్వు కొట్టు. కొట్టురా. ఇది ఏ దానికి కొడతాడు వద్దాం. 0 అండ్ 0 మార్క్స్. నువ్వు కొట్టురా. తల. వెరీ గుడ్. తలకు కొట్టిండు. నా తలకాయ కొట్టలే. ఈడ ఉన్న తలకు అని కొట్టిండు. కొట్టు. మనోజ్ కొట్టిండు. దేని కొట్టిండ్రా? ఈ అనే సౌండ్ కొట్టిండు. ఈ విధంగా జస్ట్ ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు. తర్వాత మీరైతే బాగా కష్టపడి చదవాల్సింది. ప్రతి ఒక్కరు ఎవరమైనా ఎక్కడైనా ఏం చేయాలి? చదవాలి. ఏ దాని ప్రకారం చదవాలి? శబ్దం చప్పుడు బట్టి చదవాలి. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏముంది చెప్పండి. ఇడ ఎందుకంటే 2 శబ్దాలు ఉన్నాయి. ఏముంది? ఆ అనే శబ్దం, ట అనే శబ్దం ఉంది. అవునా? ఇది 3 శబ్దాలు ఉన్నాయి. ర క. గిదేముంది? దుర్గా. ఎన్ని శబ్దాలు ఉన్నాయి? దు అనే అక్షరం. దుర్గా సంయుక్తం. గా ఒకేసారి. గా. అవునా? మరి పొల్లక్షరం అంటే దాన్ని దుర్ ప్లస్ గా దుర్గా. అలా అప్పుడు ఇలా చేయాలి. ఓకేనా?